Learn in my way. If you have the will, I will show you the way. హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏరవ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. సో నేను మీ వెంకటేష్ ఏరవ. మనం 9th క్లాస్ లెసన్స్ని తెలుగులో చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం సెకండ్ యూనిట్ని చెప్పుకోబోతున్నాం. ఓకే, ఈ సెకండ్ యూనిట్ అనేది ఏంటంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, మనం కంప్లీట్గా స్పోర్ట్స్ గురించి, వాళ్ళల్లో ఆ స్పోర్ట్స్లో ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఎంత కష్టపడి ఆ ప్లేస్కి వెళ్ళారో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, ఇందులో భాగంగా ఈరోజు మనం రీడింగ్ ట్రూ హైట్ అనే లెసన్ని చూస్తాం. ఓకే, ట్రూ హైట్ నిజమైనటువంటి ఎత్తు. సో శిఖరం ఎవరు ఆ నిజమైనటువంటి ఎత్తుని అధిరోహించినది, ఎందుకు వారి గురించి ఇస్తున్నారు అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఒక ప్రోవర్బ్ లాంటిది ఇచ్చారు. డ్రీమ్ డ్రీమ్ అండ్ డ్రీమ్ హై, ఫర్ డ్రీమ్స్ లీడ్ టు థాట్స్ అండ్ థాట్స్ లీడ్ టు యాక్షన్స్. సో ఆల్వేజ్ నువ్వు కలలు కంటూనే ఉండు. ఆ కలలు కూడా ఎలా ఉండాలంటే ఉన్నతమైనవిగా ఉండాలి, ఉన్నతమైనటువంటి కలలు కనాలి. ఓకే, సో ఏదో నాకు సైకిల్ కావాలి, లేదంటే నాకు మొబైల్ కావాలి, ఇలాంటి కలలు కాదు. నీ జీవితంలో ఒక మంచి పొజిషన్కి నువ్వు చేరాలి, దాన్ని సాధించాలి, ఇలాంటి కలలు కను. సో ఆ కలల గురించి ఆలోచించు. ఓకే, ఫర్ డ్రీమ్స్ లీడ్స్ టు థాట్స్. నువ్వు కలలు కన్నావంటే ఖచ్చితంగా వాటి గురించి ఆలోచనలు అనేవి నీకు వస్తాయి. ఓకే, ఆ ఆలోచనలు అనేవి నిన్ను ఆ పనిని చేసేలాగా తీసుకువెళ్తాయి. ఓకే, సో అప్పుడు నువ్వు ఆ పనిని చేసావు అంటే అదే కమిట్మెంట్తో డెఫినెట్గా నీకు సక్సెస్ అనేది వస్తుంది, నువ్వు మంచి పొజిషన్లో కూడా ఉండగలుగుతావు. ఓకే, సో అలా మనకి ఇక్కడ ఒక ప్రోవర్బ్ ఇచ్చారు. సో దీని గురించి మనం ఈ లెసన్లో ఎలా నేర్చుకోబోతున్నాం, ఎవరు కలలు కన్నారు, వాటిని ఎలా నిజం చేసుకున్నారు అనేది మనం ట్రూ హైట్ అనే లెసన్లో చూడబోతున్నాం. ఈ లెసన్లో రియల్లీ నేను ఈ లెసన్ ఫస్ట్ టైం చదివినప్పుడు ఫస్ట్ అంతా నార్మల్గా అన్నీ లైక్ పీటీ ఉషాని చూశాను, విల్మాన్ రొడాల్ఫ్ గురించి చూసాము. సో వీళ్ళందరూ కూడా అలాగే కష్టపడి వచ్చారు కదా, ఇక్కడ కూడా ఇతను అదేవిధంగా కష్టపడి వచ్చుంటాడేమో అనుకున్నాను. కానీ లాస్ట్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు. రియల్లీ నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. మీరు కూడా ఈ లెసన్ చూడండి, లాస్ట్ ఆ ట్విస్ట్ వరకు చూడండి. నిజంగా మీరు కూడా మనం ఈ భూమి మీద అన్నీ బాగుండి ఇలా పుట్టి కూడా మనం ఏమి సాధిస్తున్నాము, అతను ఇంత గొప్ప పొజిషన్కి ఎలా వెళ్ళాడు అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ లెసన్ అయిపోయిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ దిస్ ట్రూ హైట్. ఓకే, సో మనం బిఫోర్ స్టార్టింగ్ టు దిస్ స్టార్ట్ చేయబోయే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. Okay, so let us start this. This story talks about the feelings of an athlete as he pursues his dream. So ఒక స్పోర్ట్స్ పర్సన్ తన యొక్క డ్రీమ్ని ఎలా సాధించాడు అనే దాని గురించే మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. Read about a nerve-wracking day in Michael Stone's life as he prepares to take the ultimate test of his sports career. సో అతని స్పోర్ట్స్ కెరియర్లోనే ఇది ఒక నర్వ్ వ్రాకింగ్ డే, అంటే నరాలు ఉత్కంఠ రేపేటువంటి, నరాలు తెగిపోయేటటువంటి అంత ఉత్కంఠపూరితమైనటువంటి రోజు అది. ఓకే, సో ఆ రోజు ఎవరి లైఫ్లో? మైకేల్ స్టోన్. సో మనం ఈరోజు చూడబోయే ఈ లెసన్లో మెయిన్ హీరో ఎవరంటే మైకేల్ స్టోన్. ఓకే, ఇతను ఒక గొప్ప స్పోర్ట్స్ పర్సన్, అథ్లెట్. ఓకే, అండ్ ఇన్ హిజ్ లైఫ్ as he prepares to take the ultimate test on his sports day. సో ఆ రోజు అతను స్పోర్ట్స్ కెరీర్లోనే అల్టిమేట్ టెస్ట్ అనేది చూడబోతున్నాడు. ఆ రోజు అతనికి ఒక పరీక్ష, అగ్ని పరీక్ష అంటాం కదా, అలాంటి రోజు అనమాట. ఆ రోజు అతను కంపల్సరీ విన్ అవ్వాలి. ఎన్నో రోజులుగా అతను కన్న కలలు ఆ రోజు సాకారం చేసుకునేటటువంటి అవకాశం తనకి లభించింది. సో మరి అతను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడా, అతను ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనల్గా సక్సెస్ అయ్యాడా లేదా, ఓకే అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఇట్ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యూ బ్రీత్లెస్. సో ఇది ఎలాంటిదంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీ. ఓకే, అసలు ఈ స్టోరీ వినిన తర్వాత నిజంగా మీకు ఊపిరి అనేది కూడా అంటే బ్రీత్లెస్ అంటే ఆ విధంగా స్టన్ అయిపోతారు. ఓకే, అసలు ఎలాంటి వర్డ్స్ అనేవి ఉండవు, మీ ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, అంత ఆశ్చర్యానికి గురవుతారు అంటే ఈ లెసన్ వినిన తర్వాత. సో నిజంగా
అంత ఆశ్చర్యం ఏముందో ఈ లెసన్లో మనం చూస్తాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ స్పోర్ట్స్ దేనికి సంబంధించినది ఆ పిక్చర్లో ఇచ్చారు. ఓకే, ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పోల్ని నేల మీద పెట్టి కొద్దిగా బెండ్ చేసి ఆ తర్వాత జంప్ చేయాలన్నమాట. సో అక్కడ మనకు ఒక స్టిక్ లాంటిది కట్టేసి ఉంటారు. ఓకే, ఒక బార్డర్ ఉంటుంది. సో దాన్ని తగలకుండా దాన్ని క్రాస్ చేసి అటువైపుకి పడాల్సి ఉంటుంది. ఓకే, మనం మగధీరా సినిమాలో చూసాం, రామ్ చరణ్ బైక్ రేసింగ్ ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే వస్తాడు, కొద్దిగా హైట్ లేపమంటారు దాన్ని. సో అది పైకి లేపిన తర్వాత ఏ విధంగా తను జంప్ చేసి దానికి తగలకుండా, రాడ్కి తగలకుండా అటువైపుకి దూకుతాడో విన్ అవుతాడు కదా. సో సేమ్ అలాంటిదే ఇక్కడ బైక్ యూజ్ చేయరు, డైరెక్ట్గా వాళ్ళు పరిగెత్తు వచ్చి ఆ పోల్ పట్టుకొని అటువైపుకి దూకాల్సి ఉంటుంది. సో ఆ గేమ్ ఇది. సో అందులో ఈ మైకెల్ స్టోన్ ఎలా రాణించాడో చూస్తాం. హిస్ పామ్స్ వర్ స్వెటింగ్, he needed a towel to dry his grip. సో his palms were sweating, అతని అరచేతులు అంతా చెమట పడుతున్నాయంట. ఓకే, అండ్ అతనికి ఒక టవల్ కావాలి, ఎందుకు ఆ చెమటని తుడుచుకొని ఆ గ్రిప్ని అలాగే కంటిన్యూ చేయడం కోసం. సో అతను స్టిక్ పట్టుకొని పోవాలి కదా, పోల్ పట్టుకొని పోవాలి కదా. సో దానికోసం ఆ చెమటను తుడుచుకోవడానికి అతనికి ఒక టవల్ కావాలి. సో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడు ఆ రోజు? నిజంగానే అంత టెన్షన్ పడుతున్నాడంటే ఏదో ఒక ఇంపార్టెంట్ డే ఆ రోజు. A glass of ice water quenched his thirst but hardly cooled his intensity. Quenched means satisfy. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాడు, ఆ వాటర్తో అతని దాహం అయితే తీరింది, కాకపోతే అతని తపన ఏదైతే సాధించాలి, ఇది కావాలి నాకు అనుకుంటున్నాడో ఆ ఇంటెన్సిటీ అనేది ఏదైతే ఉందో దాన్ని చల్లార్చలేకపోయాయి అన్నమాట. The AstroTurf he sat on was as hot as the competition he faced today at the National Junior Olympics. సో ఈరోజు అతను దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు? నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఓకే, సో అలా పార్టిసిపేట్ చేసే ఆ రోజు అతనికి ఎలా ఉందంటే అక్కడ క్లైమేట్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ద ఆస్ట్రోటర్ఫ్ అంటే గ్రాస్. ఓకే, గడ్డి ఉంటుంది కదా, వాళ్ళు ఆడడానికి గ్రౌండ్లో అరేంజ్ చేస్తారు కదా. సో ఆ గడ్డి అది ఎలా ఉందంటే ఆ గ్రాస్ అనేది హీ శాట్ ఆన్ వాజ్ యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్ హీ ఫేస్డ్ టుడే. ఈరోజు అతను ఫేస్ చేయబోయేటటువంటి ఆ కాంపిటీషన్ ఎంత ఉత్కంఠ రేపుతుందో, ఎంత హాట్గా ఉందో అంత హాట్గా ఉందంట అతను కూర్చున్నటువంటి ఆ ప్లేస్, ఆ గ్రాస్ అనేది కూడా. The pole was set at 17 feet. సో ఆ హైట్ ఎంత పెట్టున్నారంటే 17 feet పెట్టున్నారు. సో ఇప్పుడు అతను పరిగెత్తు వెళ్ళి 17 feet హైట్ని జంప్ చేయాల్సి ఉంటుంది. దట్ వాస్ 3 inches హయ్యర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. సో యాక్చువల్గా అతని కెరీర్లో బెస్ట్ హైట్ ఎంత దూకున్నాడంటే సంథింగ్ 16 point సంథింగ్ దూకున్నాడు. అంటే ఇప్పుడు 17 feet అంటే ఎంతంటే అతని పర్సనల్ కెరీర్లో అతను దూకిన బెస్ట్ కంటే కూడా ఒక 3 inches ఎక్కువ అనమాట ఈరోజు దూకపోతున్నాడు. 3 inches ఎక్కువ ఫస్ట్ టైం. మైకెల్ స్టోన్ confronted the most challenging day of his pole vaulting career. సో కన్ఫ్రంటెడ్ మీన్స్ ఫేస్. సో ఈరోజు తన పోల్ వాల్టింగ్ కెరీర్, పోల్ వాల్టింగ్ అంటే ఈ గేమ్ని మనం పోల్ వాల్టింగ్ అంటాం అనమాట. సో ఈ పోల్ వాల్టింగ్ కెరీర్లోనే అతను ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజింగ్ ఆ రోజు ఫేస్ చేయబోతున్నాడు అనమాట. ఓకే, మైకెల్ స్టోన్ కాన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ హిజ్ పోల్ వాల్ట్. అతని కెరీర్లోనే మోస్ట్ ఛాలెంజింగ్ డే ఈరోజు అతనికి. సో మరి అతను దాన్ని దూకుతాడా లేదా అనేది చూడబోతున్నాం. ద స్టాండ్స్ వర్ స్టిల్ filled with about 20,000 people even though the final race had ended an hour ఎర్లియర్. సో ఫైనల్ రేస్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి స్టాండ్స్, ఉన్నటువంటి ఆ ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో, చైర్స్, అందరూ ఆడియన్స్ కూర్చుంటారు కదా, అవన్నీ కూడా 20,000 మంది, దగ్గర 20,000 మందితో ఫిల్ అయి ఉన్నాయి. వాళ్ళందరూ వెళ్ళలేదు ఆ స్టేడియం వదిలి, ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ఇతని యొక్క పర్ఫార్మెన్స్. ఇతను గెలిస్తే ఆశ్చర్యపోయి చూస్తూ అలాగే నిల్చున్నారనమాట. సో అతన్ని ఎందుకు అంత ఆశ్చర్యంగా ఎక్కువ మంది ఫోకస్ చేశారు, ఎందుకు అతన్ని అతని ఆట చూడాలనేసి అందరూ అక్కడే కూర్చో ఉన్నారు అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఇక్కడ ఇచ్చారు ఈ లెసన్లో. చూస్తాం.
The pole vault is truly the glamour event of any track and field కాంపిటీషన్. సో ఏదైనా కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్ చాలా ఉన్నాయి మనకు, రన్నింగ్ రేస్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ పోల్ వాల్ట్ అనే గేమ్ అనేది చాలా గ్లామర్గా ఉంటుందన్నమాట. అంటే చాలా బ్యూటిఫుల్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా మందిని ఆకర్షిస్తుంది అది. ఎందుకంటే ద స్పోర్ట్స్ మ్యాన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఏ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ బాడీ బిల్డర్. సో దీంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఏ విధంగా ఉంటాడంటే, ఒకటి జిమ్నాస్ట్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తారో ఆ విధంగా జిమ్నాస్ట్ లాగా ఇతను ఉంటాడు, ప్లస్ అతనిని పోలి ఉంటాడు, ప్లస్ అండ్ ఏ స్ట్రెంగ్త్ ఆఫ్ బాడీ బిల్డర్, ఒక బాడీ బిల్డర్ ఏ విధంగా అయితే ఎక్సర్సైజులు చేసి బాడీ బిల్డ్ చేసుకుంటాడో ఆ విధంగా బాడీ బిల్డర్గా కూడా ఉంటారు. బికాస్ ఎందుకంటే పరిగెత్తు వచ్చి అంత హైట్ జంప్ చేయాలంటే మనం బాడీ బిల్డర్ లాగా ఎక్సర్సైజెస్ చేయకుండా ఉన్నామంటే ఆ పొట్ట పెరిగిపోయి మనం ఎగరగలుగుతామా? ఎగరలేం. ప్లస్ జిమ్నాస్ట్ అంటే గాల్లో ఎగురుతూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా గాల్లో ఎగరడం అనేది ఇతనికి ఈ గేమ్లో కావాలి కాబట్టి, సో జిమ్నాస్ట్ చేసే అతను ప్లస్ ఏ బాడీ బిల్డర్ వీళ్ళిద్దరు కంబైండ్ అయితే వచ్చే పర్సనే ఈ పోల్ వాల్టర్ అనమాట. ఓకే, సో పోల్ వాల్టింగ్ ఆల్సో హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్. సో దీంట్లో ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే ఫ్లయింగ్, ఎగురుతారు మనుషులు. అండ్ ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ 2-storied బిల్డింగ్ ఈజ్ ఏ మేర్ ఫ్యాంటసీ టు ఎనీవన్ వాచింగ్ సచ్ అన్ ఈవెంట్. సో ఎంత హైట్ ఎగురుతారంటే 2 అంతస్తుల బిల్డింగ్ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ ఎగరాల్సి వస్తుంది. సో అలా ఎగిరేటప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా అది ఒక ఫ్యాంటసీ అంటే ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటామో దాన్ని పాసిబుల్ మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది అనమాట. సో అలాగా ప్రేక్షకులందరూ చూస్తూ ఉంటారు ఆశ్చర్యంతో. అలాంటి ఈవెంట్ ఈ పోల్ వాల్ట్ ఈవెంట్. Today, it is not only Michael Stone's reality and dream, it is his quest. ఈ రోజు జరగబోయే ఆ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది మైకేల్ స్టోన్స్ యొక్క రియాలిటీ అండ్ డ్రీమ్ మాత్రమే కాదు, అతని కలలు మరియు ఇప్పుడు వచ్చినటువంటి నిజమే కాదు, అది అతని యొక్క తపన, సాధించాలి అనేటటువంటి అతని తపన. సో ఆ తపనతో అతను ఆ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. As long as Michael could remember, he had always dreamed of flying. అతనికి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అతను ఎప్పుడు ఎలాంటి కలలు కనేవాడంటే గాల్లో ఎగురుతూ ఉన్నట్టుగానే అతని కలలు అనేవి ఉండేవి. Michael's mother read him numerous stories about flying when he was growing up. ఓకే, వాళ్ళ మదర్ ఉన్నారు కదా, వాళ్ళ మదర్ కూడా అదే విధంగా ఇతన్ని పెంచేటప్పుడు, అతను పెరిగేటప్పుడు అంతా కూడా అతనికి న్యూమరస్ అంటే మెనీ, లెక్కలేనటువంటి స్టోరీస్ చెప్తూ ఉండేది. అన్ని స్టోరీస్ కూడా రిలేటెడ్ టు దిస్ ఫ్లయింగ్. ఓకే, గాల్లో ఎగురుతూ ఉంటారు కదా, సో ఇలా దీనికి సంబంధించినటువంటి స్టోరీసే వాళ్ళ మదర్ కూడా చాలా వరకు చెప్పేదన్నమాట. Her stories were always the ones that described the land from a bird's eye view. Bird's eye view, ఒక పక్షి గాలిలో ఎగురుతూ ఏ విధంగా అయితే చూస్తుందో, సరౌండింగ్స్ అన్నీ కూడా ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుందో, చుట్టుపక్కల మొత్తం ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈమె చెప్పిన స్టోరీస్ అన్నీ కూడా హర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ ద వన్స్ డిస్క్రైబ్డ్ ద ల్యాండ్. సో ఈ భూమిని గురించి ఏ విధంగా డిస్క్రైబ్ చేసేటటువంటి స్టోరీస్ చెప్పిందంటే, ఎలాంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా స్టోరీస్ చెప్పిందంటే, ఒక పక్షి పైనుంచి చూస్తే ఈ భూమి మొత్తం ఏ విధంగా అయితే కనిపిస్తుందో, ఏ విధంగా అయితే ఇది మొత్తం కవర్ చేస్తుందో, అంత క్షుణ్ణంగా ఏ విధంగా అయితే చూస్తుందో ఆ విధంగా ఈ భూమి కనిపిస్తుంది పైకి ఎగిరితే అనే విధంగా వాళ్ళ మదర్ చెప్పిన స్టోరీస్ అన్నీ కూడా అతనికి మైండ్లో ఫిక్స్ అయ్యాయి. సో ఏ బర్డ్స్ ఐ వ్యూ అంటే వ్యూ ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ సంథింగ్, ఏదో ఒక దాన్ని అన్ని కోణాల నుంచి చూడడం అనమాట. ఓకే, ఆ విధంగా ఈ ల్యాండ్ని చూడొచ్చు అని వాళ్ళ మదర్ చెప్పిన స్టోరీస్లో అతనికి అర్థమైంది. హర్ ఎగ్జైట్మెంట్ అండ్ ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకేల్స్ డ్రీమ్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. సో ఆమె ఆ కథలు చెప్పేటప్పుడు నార్మల్గా చెప్పేది కాదు, చాలా ఎగ్జైట్మెంట్తో, ఏదో చాలా ఇష్టంగా చెప్పేది అనమాట, ప్యాషన్తో. ఓకే, సో అలా చెప్పడం వల్ల మైకేల్కి తన కళలు అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపించాయి అనమాట. ఓకే, నేను గాల్లో ఎగురుతాను, ఈ విధంగా గాల్లో ఎగురుతూ ఉంటే ల్యాండ్ ఈ విధంగా ఉంటుందా, సో ఈ విధంగా రంగులుగా అంటే కలర్ఫుల్గా అతని డ్రీమ్స్ ఉండేవి, చాలా అందంగా ఉండేవి అనమాట వాళ్ళ మదర్ చెప్పే విధానం వల్ల. Michael had this one
రికరింగ్ డ్రీమ్. మైకేల్కి ఎప్పుడు ఒక డ్రీమ్ వచ్చేదనమాట. రికరింగ్ అంటే కంటిన్యూగా అదే రిపీటెడ్గా వస్తూ ఉండేటటువంటి ఒక డ్రీమ్ ఉండేది. ఏంటంటే హీ వుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. అతను ఆ విలేజ్లో రోడ్డు పైన పరిగెత్తుతూ ఉండేవాడంట. అలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ డట్ ఎట్ హీస్ ఫీట్. సో అలా పరిగెత్తుతూ ఉన్నప్పుడు అక్కడ పల్లెటూరు కాబట్టి రాళ్ళు ప్లస్ మట్టి బురద ఉంటుంది కదా. సో ఇదంతా కూడా డట్ అంతా కూడా అతని కాళ్ళకు అంటుకుంటున్నట్టు, కాళ్ళకు ఆ రాళ్ళు గుచ్చుకుంటున్నట్టు అనిపించేది. యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్ వీట్ ఫీల్డ్స్, he would always outrun the locomotive passing by. సో లోకోమోటివ్ అంటే ట్రైన్స్, ఇంజిన్ ఉండేటటువంటి వెహికల్స్. సో ట్రైన్స్ అనుకోవచ్చు. ఈ ట్రైన్స్ కన్నా కూడా ఫాస్ట్గా అతను పరిగెత్తుతున్నట్టుగా అతనికి అనిపించేది. అంతేకాదు అతను గోల్డెన్ లైన్ వీట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఓకే, గోధుమ వీట్ ఫీల్డ్స్, ఓకే, వాటి మధ్యలో పరిగెత్తుతూ ఉన్నప్పుడు అవి ఎలా ఉంటాయి, వీట్ ఫీల్డ్స్ అనేవి మన కలర్లో కూడా గోల్డెన్ కలర్లో ఉంటాయి. సో వాటి మధ్యలో పరిగెత్తుతూ ఉంటే ఎలా అనిపించేదంటే ఆ లోకోమోటివ్స్ను కూడా క్రాస్ చేసి పరిగెత్తుతూ ఉన్నట్టుగా ఇతనికి అనిపించేది అనమాట. హీ వుడ్ బిగిన్ సోరింగ్ లైక్ అన్ ఈగల్. సోరింగ్ అంటే ఫ్లయింగ్ ఇన్ టు ద హై. సో చాలా ఎత్తుకి, గెద్ద కన్నా కూడా ఎత్తుకి, ఈగల్ కన్నా కూడా, ఈగల్ ఎంత హైట్ అయితే ఎగురుతుందో ఆ విధంగా ఎగురుతున్నట్టుగా ఇతనికి కల వచ్చేదనమాట. ఓకే, సో ఈ డ్రీమ్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనకు మూవీస్లో కనిపిస్తూ ఉంటుంది. 1 మూవీలో చూసినట్లయితే మహేష్ బాబు ఒక డ్రీమ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు అతను బ్యాగ్ తగిలించుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఓకే, ఒక ఫీల్డ్లో పరిగెత్తుతూ ఉంటాడు. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఇతనికి పరిగెత్తుతూ ఉంటాడు. లోకోమోటివ్స్ కన్నా ఫాస్ట్గా ఇతను పరిగెత్తుతూ ఉంటాడు. గెద్ద ఎంత హైట్ అయితే ఎగురుతుందో అంత హైట్గా అతను ఎగురుతున్నట్టుగా అతనికి డ్రీమ్ వస్తూ ఉండేది. Where he flew would always coincide with his mother's stories. సో అతను ఎగురుతూ ఉంటాడు కదా, ఆ డ్రీమ్ అనేది ఏ విధంగా వచ్చేదంటే వాళ్ళ మదర్ ఏ విధంగా అయితే స్టోరీస్ చెప్పిందో ఆ రకంగా ఇతనికి కూడా డ్రీమ్ అనేది వస్తూ ఉండేది. హిస్ డాడ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వాజ్ నాట్ ఏ డ్రీమర్. కానీ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, అతను డ్రీమర్ కాదు, కలలకంటూ బతికేసేవాడు కాదు. బెట్ స్టోన్ వాజ్ ఏ హార్డ్ కోర్ రియలిస్ట్. అతను నిజాయితీ కాదు అంటే నిజాలనే నమ్మేవాడు అనమాట. నిజ జీవితాన్ని నమ్మేవాడు. కలలు ఎప్పుడు కనేవాడు కాదు, కలలు కంటూ కూర్చునేవాడు కాదు, దాన్ని సాధించాలి అనే తపన ఉండేవాడు. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్. సో అతను ఎప్పుడే కానీ కష్టాన్ని నమ్మేవాడు, తన చెమటని నమ్మేవాడు. అంటే చెమట ఓరిస్తేనే, కష్టపడితేనే నీకు సక్సెస్ వస్తుంది అనే నమ్మకం ఉన్నవాడు. హిస్ మోటో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. అతను దేన్ని, ఎలాంటి సిద్ధాంతాన్ని నమ్మేవాడంటే, మోటో అంటే ఒక సిద్ధాంతం, ఎలాంటి దాన్ని నమ్మేవాడంటే నీకు ఏదన్నా కావాలంటే దానికోసం నువ్వు కష్టపడాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. నీకు ఏదన్నా కావాలి అని అంటే నువ్వు దానికోసం కష్టపడాలి అనే సిద్ధాంతాన్ని నమ్మేవాడు. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 మైకేల్ డిడ్ జస్ట్ దాట్. సో తనకి 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మైకేల్ అదే ఫాలో అయ్యాడు. వాళ్ళ నాన్న ఏదైతే చెప్పాడో దానినే ఫాలో అయ్యేవాడు అనమాట. He began a very careful and regimented weightlifting program. Regimented అంటే స్ట్రిక్ట్, చాలా రూల్స్తో కూడుకున్నటువంటి. సో అతనికి 14 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే హీ బిగాన్ వెరీ కేర్ఫుల్ అండ్ రెజిమెంటెడ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాడు. బరువులు ఎత్తేవాడు అనమాట. ఓకే, చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ చాలా కేర్ఫుల్గా ఆ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశాడు. అతను ప్రాక్టీస్ చేసేవాడు. హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. సో ఒకరోజు వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు, ఇంకొక రోజు రన్నింగ్ రేస్ చేసేవాడు అనమాట. రోజు మార్చి రోజు చేస్తూ ఉండేవాడు. ద ప్రోగ్రామ్ వాజ్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకేల్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. సో ఇవన్నీ కూడా ఎవరు మానిటర్ చేసేవాడంటే అన్నీ వాళ్ళ ఫాదర్. అతనికి కోచ్ అయినా ట్రైనర్ అయినా ప్రతి ఒక్కటి వాళ్ళ ఫాదర్. సో అతనే మానిటర్ చేసేవాడు అన్నీ. మైకేల్స్ డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లైన్ వాజ్ ఏ కోచెస్ డ్రీమ్. సో ఆయన యొక్క డ్రీమ్ ఏంటంటే మైకేల్ యొక్క డెడికేషన్, ఓకే, నిబద్ధతతో కలిగి ఉండడం అనమాట. ఓకే, డెడికేషన్ అంటే అంకిత భావం, ఆల్వేస్ దాని గురించి ఆలోచించడం. డిటర్మినేషన్, ఓకే, అంటే నాట్ గివింగ్ అప్,
ఓకే, వదిలివేయకుండా సాధించాలి అనే తపన, సాధించాలి, నేను చెయ్యాలి, ట్రై చేస్తూనే ఉండాలి అనేటటువంటి ఆ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్. అంటే ఈ టైంకి లేచి నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే ఆ టైంకి వచ్చేవాడు. అంతేగాని రాత్రి పడుకునేసి పొద్దున్నే లేచి చేస్తాము, లేదా మళ్ళీ చేస్తాము, అన్నం తినేసి చేస్తాము, ఆడుకొని చేస్తాము, ఇలాంటివి కాకుండా ఒక డిసిప్లిన్ పద్ధతి ప్రకారం ఒక మంచి నడవడికతో ఉండేవాడు. సో ఇవన్నీ కూడా ఏవైతే ఈ కోచ్ ఎక్స్పెక్ట్ చేశాడో ఇవన్నీ మైకెల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్, అంతేకాకుండా besides being an honor student, Michael Stone continued to help his parents with their farm chores. Besides being a honest boy, అతను చాలా మంచి హానర్ స్టూడెంట్. ఓకే, అతను చాలా గొప్ప స్టూడెంటే కాకుండా అతను వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ యొక్క వర్క్స్లో హెల్ప్ చేసేవాడు. వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ యొక్క వర్క్స్లో కూడా చాలా హెల్ప్ చేసేవాడు, ఫీల్డ్ వర్క్స్లో కూడా. Michael's persistence in striving for perfection was not only his obsession but his passion. So Michael's persistence అంటే ఒక పట్టుదల, అండ్ స్ట్రైవింగ్ మీన్స్ a great effort. ఓకే, అతని యొక్క పట్టుదల, అతని యొక్క కష్టపడినటువంటి కష్టపడుతున్నాడు కదా, ఆ పట్టుదలతో కష్టపడడం అనేది కేవలం అతను యొక్క అబ్సెషన్ మాత్రమే కాదు, అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు కదా దాని గురించే. సో ఆ ఆలోచనల కోసం నేను కష్టపడాలా అనే విధానం కోసమే కాదు, బట్ హీజ్ అ ప్యాషన్, అతనికి ఉన్నటువంటి ఇష్టంతో అతను అంతగా పట్టుదలతో కష్టపడేవాడు, చాలా పర్ఫెక్షన్ అనేది చూపించేవాడు అతని వర్క్లో. నెక్స్ట్, Mildred Stone, Michael's mother, wished that he could relax a bit more and be that free dreaming little boy. So Mildred Stone అంటే ఎవరు? ఈ మైకెల్ స్టోన్ యొక్క మదర్స్ అంటే ఆల్వేస్ ఎలా ఉంటారు, చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు కదా. సో ఆ విధంగానే ఇక్కడ మైల్డ్రెడ్ స్టోన్ కూడా వాళ్ళ మదర్ కాబట్టి చాలా ప్రేమ చూపిస్తూ, ఎందుకు అతన్ని ఎంతసేపు కష్టపెడతావు, అతన్ని ఫ్రీగా వదిలేసి, అతని కలలు అతనికి అంటూ ఉంటాడు. ఓకే, అంటే అతను ఫ్రీ బర్డ్గా వదిలేసి అతన్ని ఎక్కువ కష్టపెట్టొద్దు, అతను చాలా బర్డన్కి లోన్ అవుతున్నాడు, కొద్దిగా అతనికి రిలాక్స్ అనేది అవసరము అని అనుకుంటూ ఉండేదన్నమాట వాళ్ళ నాన్న అంత కష్టపెడుతుంటే. On one occasion, she attempted to talk to him and his father about this, but his dad quickly interrupted, smiled and said, "You want something? Work for it." సో ఒకరోజు ఏం చేసిందంటే వాళ్ళ ఫాదర్ అండ్ ఈ అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పేసింది, ఈ విధంగా అతను ఎందుకు కష్టపెడతావు, వదిలేసే అబ్బాయిని అనేసి. అంటే అప్పుడు మధ్యలోనే వాళ్ళ నాన్న కలుగజేసుకొని ఇమీడియట్గా ఏం చెప్పాడంటే, నీకు ఏదన్నా కావాలనుకుంటే నువ్వు దానికోసం పని చెయ్యాలి, నువ్వు ఏదన్నా సాధించాలనుకుంటే నువ్వు కష్టపడాలి అని మళ్ళీ చెప్పాడనమాట, అదే మాట. నెక్స్ట్, ఆల్ ఆఫ్ మైకెల్స్ వాల్స్ టుడే seemed to be the reward for his hard work. సో మనం ఈరోజు చూస్తున్నటువంటి మైకెల్ స్టోన్ ఏదైతే ఉన్నాడో, అతను సాధించినటువంటి ఆ సక్సెస్ ఏదైతే ఉందో అదంతా కూడా అతని హార్డ్ వర్క్ వల్లే వచ్చింది. If Michael Stone was surprised, thrilled or arrogant about clearing the bar at 17 feet, we could not tell. So Michael Stone 17 feet height ఎగిరాడు, దాన్ని సక్సెస్ సాధించాడు అనమాట. సో సాధించిన తర్వాత ఇప్పుడు మైకెల్ యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని మిమ్మల్ని అడిగితే, ఏదో సర్ప్రైజింగ్గా ఉన్నాయి అతని ఫీలింగ్స్, అతను సర్ప్రైజ్ అయ్యాడా, లేదా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడా, లేదంటే అరోగెంట్ అంటే అహంకారంతో ఉన్నాడు, గర్వంతో ఉన్నాడా అని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు, ఎందుకంటే ఎలాంటి ఎమోషన్ అనేది అతని ఫేస్లో కనిపించదు. As soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. So అతను ఎప్పుడైతే గాల్లోకి ఎగిరి కిందకి ఇలా దూకాడో అప్పుడు అందరూ అక్కడ స్టాండ్స్లో ఉన్న పీపుల్ అందరూ కూడా లేచి వాళ్ళ పాదాలపై నిలబడి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉన్నారు. అలా కొడుతున్నప్పుడు ఇతను ఏం చేశాడు, మైకెల్ ఇమీడియట్లీ బిగాన్ ప్రిపేరింగ్ ఫర్ హిజ్ నెక్స్ట్ అటెంప్ట్ ఎట్ ఫ్లైట్. సో అతను ఇవేవి పట్టించుకోకుండా అతని నెక్స్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో, అంటే నెక్స్ట్ పార్టిసిపేట్ చేయాలి కదా, సో దానికోసం ప్రిపేర్ అవుతూ
అంటే దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. అంతేగాని ఇవన్నీ పట్టించుకొని సర్ప్రైజ్ అవుతూ అక్కడే కూర్చొని ఉండిపోలేదు, గర్వంగా ఫీల్ అవ్వడం లేదు అతను. He seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. So, he seemed oblivious of the fact that, oblivious means unaware, అంటే అతనికి తెలియలేదన్నమాట. ఏంటి, అతనికి ఇవేమీ పట్టించుకోవట్లేదు అతను. హీ సీమ్డ్ ఆబ్లివియస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాడ్ జస్ట్ సర్పాస్డ్ హిజ్ పర్సనల్ బెస్ట్ బై 3 inches. అతను నార్మల్ బెస్ట్ కన్నా కూడా 3 inches ఎక్స్ట్రా ఎగిరి దూకాడు అండ్ అతను సక్సెస్ సాధించాడు అనేది కూడా అతను ఏమీ పట్టించుకోలేదు. అండ్ ద బెస్ట్ 3 inches దట్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనల్ 2 కాంపిటీటర్స్ ఇన్ ద పోల్ వాల్టింగ్ ఈవెంట్ ఇన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఆ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన అందరిలో సక్సెస్ సాధించి చివరికి ఫైనల్కి చేరినటువంటి ఇద్దరులో ఈ మైకేల్ కూడా ఒకడు అనే విషయాన్ని కూడా అతను అస్సలు పట్టించుకోలేదు. ఓకే, సో నెక్స్ట్ we will see. So Michael cleared the bar at 17 feet and 2 inches and 17 feet 4 inches. సో మైకేల్ ఇప్పుడు 17 feet 2 inches 17 inches కంప్లీట్ అయిపోయింది, 17 feet కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 17 feet 2 inches కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ 17 feet 4 inches కూడా కంప్లీట్ అయిపోయింది. అగైన్ హీ షోడ్ నో ఎమోషన్. ఇన్ని కంప్లీట్ చేసినా కూడా అతనిలో ఎలాంటి ఎమోషన్ అనేది కూడా లేదు. ఓకే, మీరు కొద్దిగా ఒక మ్యాచ్లో గెలిస్తారు లేదా కొన్ని ఎక్కువ మార్క్స్ వస్తేనో మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి ఎమోషన్ ఇక్కడ ఏమే కానీ అతనిలో కనిపించట్లేదు. కాన్స్టాంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిస్ విజన్. సో కాన్స్టాంట్గా ఉంటున్నాడు అతను, ప్రిపరేషన్ అనేదో అతను చేసుకుంటూ పోతున్నాడు, అండ్ డిటర్మినేషన్ నెవర్ గివ్ అప్ అనేటటువంటిది అతని కమిట్మెంట్ అనమాట. సో ఈ రెండే అతని యొక్క విజన్, ముందు చూపు. సో యాజ్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ అండ్ హెడ్ ద క్రౌడ్ గ్రోన్, he knew the other Walter had missed his final jump. సో అతను వెళ్ళి వెనకాల సైడ్ కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు అందరూ ఒక్కసారిగా ఓ షేట్ అని అరిచారనమాట. ఆ అరుపులు వినిన తరువాత అతనికి అర్థమైంది ఏంటంటే, ఓకే నా కాంపిటేటర్ ఎవరైతే ఉన్నాడో అతను ఫైనల్లో ఓడిపోయాడు, అతను దాన్ని జంప్ చేయలేకపోయాడు అని ఇతనికి అర్థమైంది. హీ న్యూ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిజ్ ఫైనల్ జంప్. సో ఇది అతనికి ఫైనల్ జంప్, ఇప్పుడు వెళ్ళి దూకబోతున్నాడు. సిన్స్ ద అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూవర్ మిసెస్, మైకేల్ నీడెడ్ టు క్లియర్ దిస్ వాల్ట్ టు విన్. సో ఆ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నాడో అతను సరిగా దూకలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఇతను పోయి దాన్ని కనుక పర్ఫెక్ట్గా దూకాడంటే ఇతనే గెలవబోతున్నాడు. ఏ మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఈవెన్ అతను కనుక మిస్ అయినా కూడా అతనికి సెకండ్ ప్లేస్ వస్తుంది. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. దానికోసం సెకండ్ ప్లేస్ వచ్చిందనేసి అక్కడ ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అది కూడా చాలా గ్రేట్ సెకండ్ ప్లేస్ రావడం కూడా. బట్ మైకేల్ వుడ్ నాట్ అలో హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్. కానీ ఫస్ట్ ప్లేస్ రాలేదు అన్న ఆలోచనే మైకేల్ మైండ్లోకి వచ్చేది కాదు, అసలు ఒప్పుకునేవాడు కాదు, అలా రానిచ్చేవాడే కాదు. నేను ఫస్ట్ ప్లేస్లోనే రావాలి ఎప్పుడైనా కానీ అని ఆలోచించేవాడు. హీ రోల్ ఓవర్ అండ్ డిడ్ హిజ్ రిచువల్ ఆఫ్ 3 ఫింగర్ టిప్డ్ పుషప్స్. సో 3 ఫింగర్ టిప్స్తో అతను పుషప్స్ చేశాడు, స్టార్ట్ అవుతున్నాడు అనమాట రన్నింగ్కి. Okay, he found his pole, stood and stepped on the runway that led to the most challenging event on his 17 years old life. సో అప్పుడు ఆ పోల్ ఏదైతే ఉందో చేతిలో పట్టుకోవాల్సింది ఆ పోల్ తీసుకున్నాడు, అక్కడ నిలబడ్డాడు అండ్ ఒక అడుగు ముందుకు వేశాడు, పరిగెత్తడానికి రెడీగా ఉన్నాడు. తన 17 సంవత్సరాల వయస్సులో తను ఫేస్ చేయబోయేటటువంటి అత్యంత కఠినమైనటువంటి ఛాలెంజ్ ఈరోజు తను ఫేస్ చేయబోతున్నాడు. అటువంటి ఛాలెంజ్కి అతను ఈరోజు రెడీగా ఉన్నాడు. నౌ ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైమ్. ఎప్పుడు లాగా లేదనమాట, రన్వే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది ఈరోజు అతనికి. ఇట్ స్టార్ట్ హిమ్. ఓకే, వన్స్ అగైన్ సి. ఇట్ స్టార్టెడ్ హిమ్ ఫర్ ఏ బ్రీఫ్ మూమెంట్. ఇట్ స్టార్టెడ్ హిమ్ అంటే అతన్ని
కొద్దిగా భయానికి గురి చేసిందనమాట. ఇట్ స్టార్టెడ్ హిమ్ ఫర్ ఏ బ్రీఫ్ మూమెంట్, కొద్దిగా భయానికి గురి చేసింది అతన్ని, సర్ప్రైజ్కి లోన్ చేసింది. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఏ వెట్ బేల్ ఆఫ్ హే. సో అవన్నీ కూడా ఏ విధంగా అతన్ని తాకాయంటే లైక్ ఏ వెట్ బేల్ ఆఫ్ హే, గడ్డి, ఎండుగడ్డి ఉంటుంది కదా, ఆ ఎండుగడ్డి తడిచినటువంటి గడ్డి తగిలితే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అతనికి చిడిచిడిగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే. ద బార్ వాజ్ సెట్ ఎట్ 9 inches హయ్యర్ దాన్ హిజ్ పర్సనల్ బెస్ట్. అతని లైఫ్లో ఉన్నటువంటి పర్సనల్ బెస్ట్ హైట్ ఉంది కదా, ఆ హైట్ కన్నా కూడా 9 inches ఎక్కువ పెట్టున్నారు ఇప్పుడు. దట్స్ ఓన్లీ 1 inch ఆఫ్ ద నేషనల్ రికార్డ్ హీ థాట్. సో నేషనల్ రికార్డ్ కన్నా కూడా 1 inch తక్కువ అనమాట ఆ హైట్ అనేది అని అతను ఆలోచిస్తున్నాడు. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ హిజ్ మైండ్ విత్ యాంగ్జైటీ. చాలా ఆతృతతో నిండిపోయిందనమాట అక్కడ ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా, అతని మైండ్ అంతా కూడా చాలా ఆతృతతో నిండిపోయింది. He began shaking off the tension from his body. సో అతని బాడీ నుంచి టెన్షన్ని రిలీజ్ చేసేస్తామని చెప్పి బాడీని కూడా షేక్ చేస్తున్నాడు. ఇట్ వాజంట్ వర్కింగ్, కానీ అది వర్క్ అవ్వడం లేదు. హీ బికేమ్ మోర్ టెన్స్, ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ హీ థాట్. ఎందుకు నాకు ఈరోజు ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు. హీ బిగాన్ టు గెట్ నర్వస్, అతనికి ఇంకా నర్వస్, భీతి కూడా ఏర్పడిందంటే భయం పుడుతూ ఉంది. afraid would be a more accurate description. సో చాలా భయం అనేది అతనిలో కలుగుతూ ఉంది. వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ. సో ఏం చేయబోతున్నాడు అతను. హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. ఇలాంటి ఫీలింగ్స్ ఇంతకుముందు ఎప్పుడూ అతనికి రాలేదు. ఓకే, ఫస్ట్ టైం అలాంటి టెన్షన్ ఫేస్ చేయబోతున్నాడు. ఎందుకంటే అతని కెరీర్లోనే ద బెస్ట్ హైట్ అతను ఇప్పుడు దూకబోతున్నాడు. ప్లస్ దట్టు అతని కెరీర్లోనే ఇంపార్టెంట్ డే, ఆ రోజు నేషనల్ జూనియర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి కొద్దిగా టెన్షన్ అనేది పుడుతూ ఉంది. దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ depths of his souls he envisioned his mother. సో అప్పుడు దెన్ అవుట్ ఆఫ్ నోవేర్, వాటిలన్నింటి నుంచి కూడా బయటపడుతూ, అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్, అతను చాలా డీప్ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. ఆ ఆలోచనలో వాళ్ళ మదర్ని ఎన్విజన్ అంటే ఊహించుకున్నాడు. Why now? What was his mother doing in his thoughts at a time like this? It was simple. సో ఎప్పుడు ఎందుకు వాళ్ళ అమ్మ అలా గుర్తొస్తుంది, అతని ఆలోచనలో వాళ్ళ మదర్ ఏమి చేస్తుంది, ఏం లేదు. సింపుల్గా ఏం చెప్తున్నా ఆమె ఏం చేస్తుందంటే, హిజ్ మదర్ ఆల్వేస్ యూజ్డ్ టు టెల్ హిమ్ వెన్ యూ ఫెల్ట్ టెన్స్, యాంగ్జియస్ ఆర్ ఈవెన్ స్కేర్డ్ టు టేక్ డీప్ బ్రీత్స్. అలాంటి టైంలో ఎప్పుడన్నా భయం వేసినప్పుడు నీకు, లేదా యాంగ్జియస్గా ఫీల్ అయినప్పుడు, లేదా నీకు ఎప్పుడన్నా కూడా టెన్షన్ అనేది వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు డీప్ బ్రీత్ తీసుకో అని వాళ్ళ మదర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. సో అందుకని ఇప్పుడు వాళ్ళ మదర్ గుర్తుకు వచ్చారు అతనికి. సో హీ డిడ్. సో అతను డీప్ బ్రీత్ తీసుకున్నాడు. అలాంగ్ విత్ షేకింగ్ ద టెన్షన్ ఫ్రమ్ లెగ్స్ హీ జెంట్లీ లేడ్ హిజ్ పోల్ అట్ హిజ్ ఫీట్. సో ఆ టెన్షన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఆ లెగ్స్ మూవ్ చేస్తూ కదిలిస్తూ, ఇప్పుడు రన్నర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే మూవ్ అవుతూ ఉంటారో సో ఆ విధంగా చేస్తూ ఆ పోల్ ఏదైతే ఉందో దాన్ని అతని కాళ్ళ దగ్గర ఇలా పట్టుకో ఉన్నాడు అనమాట. హీ బిగాన్ టు స్ట్రెచ్ అవుట్ హిజ్ ఆర్మ్ అండ్ అప్పర్ బాడీ. సో అతని బాడీ అంతా కూడా ఇలా విదిల్చుకుంటూ ఉన్నాడు, స్ట్రెచ్ చేస్తూ ఉన్నాడు అనమాట, చేతులు బాడీ అంతా కూడా. ద లైట్ బ్రీజ్ దట్ వాజ్ వన్స్ దేర్ వాజ్ నౌ గాన్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏ విధంగా అయితే ఎండిగడ్డి వచ్చి తగిలితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అంతా కూడా ఇప్పుడు పోయింది అతనికి. He could feel a trickle of cold sweat running down his back. సో ఇంకా ఏం ఫీల్ అవుతున్నాడంటే అతని బ్యాక్ సైడ్ కోల్డ్ స్వెట్, చెమట అనేది ఏదైతే ఉందో అది కిందకి జారిపోతుంది. ఓకే, కిందకి పడిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిస్ పోల్. ఆ పోల్ని తన చేతికి తీసుకున్నాడు. హీ ఫెల్ట్ హిజ్ హార్ట్ పౌండింగ్. సో అప్పుడు కొద్దిగా తన హార్ట్, గుండె అనేది చాలా ఫాస్ట్గా కొట్టుకుంటున్నట్టుగా, పౌండింగ్ అంటే రిపీటింగ్లీ స్ట్రైకింగ్, ఓకే, కొట్టుకోవడం. హీ వాజ్ ష్యూర్ ద క్రౌడ్ డిడ్ టు. సో అతను ఏమనుకుంటున్నాడు అంటే నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి జనాలందరిలో కూడా ఈ టెన్షన్ అనేది ఉంది, అందరూ కూడా ఇదే విధంగా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టున్నారు అని అనుకుంటున్నాడు. ద సైలెన్స్ వాజ్
డెఫనింగ్. సో ద సైలెన్స్ వాజ్ డెఫనింగ్ అంటే సైలెన్స్ అనేది చాలా భయంకరమైంది ఓకే అని చెప్తూ ఉన్నాడు. వెన్ హీ హియర్డ్ అంటే అంత సైలెంట్గా చోటి వాళ్ళు ఏ విధంగా అయితే సైలెంట్గా ఏం వినిపించదు అంత సైలెంట్గా ఉంది అక్కడ అంత టెన్షన్తో. వెన్ హీ హియర్డ్ ద సింగింగ్ ఆఫ్ సమ్ డిస్టెన్స్ రాబిన్స్ ఇన్ ఫ్లైట్ హీ న్యూ ఇట్ వాజ్ హిస్ టైమ్ టు ఫ్లై. సో అక్కడ ఏదో సౌండ్ వినిపించింది అంటే విజిల్ వేస్తారు కదా స్టార్ట్ చేయమని, అలా వినిపించినప్పుడు అతనికి అనిపించింది ఎస్ నవ్వు ఇంక నేను స్టార్ట్ చేయాలి ఇంక నేను ఎగరాలి అనేసి అన్నట్టుగా అనిపించింది. నెక్స్ట్ యాజ్ హీ బిగన్ sprinting down the runway something felt wonderfully different and familiar. సో ఎప్పుడైతే స్ప్రింటింగ్ అంటే పరిగెత్తడం స్టార్ట్ చేశాడో ఆ రన్వే మీద అతనికి కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం కొద్దిగా వండర్ఫుల్గా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది, కానీ ఏదో తెలిసిన అనుభూతి. సో ఏంటది ఏమి అనిపిస్తుంది అంటే అతనికి ద సర్ఫేస్ బిలో హిమ్ ఫెల్ట్ లైక్ ఏ కంట్రీ రోడ్ హీ యూజ్డ్ టు డ్రీమ్ అబౌట్. అతనికి ఎప్పుడు ఒక డ్రీమ్ వస్తూ ఉండేది. ఏంటది మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ఒక విలేజ్లో అంటే కంట్రీ సైడ్ పరిగెత్తుతూ ఉంటాడు ఫీల్డ్స్లో. సో అలాంటి ఫీలింగ్ ఇప్పుడు అనిపిస్తుంది అతను పరిగెత్తుతూ ఉంటే, అక్కడ పరిగెత్తుతున్నట్టుగా అనిపిస్తుంది. ద రాక్స్ అండ్ చక్స్ ఆఫ్ డట్ ద విజన్స్ ఆఫ్ ద గోల్డ్ అండ్ వీట్ ఫీల్డ్స్ సీమ్డ్ టు ఫిల్ హిజ్ థాట్స్. సో ఆ రాళ్ళు ఆ డట్ ఏదైతే అతని పాదాలకు అంటుకుంటుందో అవన్నీ ఫీలింగ్స్ ఇతనికి వస్తున్నాయి. ఆ గోల్డ్ అండ్ వీట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో పరిగెత్తుతున్నాడు కదా, సో ఆ లోకోమోటివ్స్ దాటుకుంటూ ఆ ఫీలింగ్స్ ఇతనికి ఇప్పుడు అన్నీ గుర్తుకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు పరిగెత్తుతూ ఉంటే. సో చూడండి ఈ పిక్చర్లో చూడొచ్చు అతను ఏ విధంగా జంప్ చేస్తున్నాడు. ఇది ఆ గేమ్ అనమాట ఓకే. ఆ థ్రెడ్కి తగలకుండా అతను అటువైపుకి దూకాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెన్ హీ టుక్ ఏ డీప్ బ్రీత్ ఇట్ హ్యాపెండ్. సో అతను ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ చెప్పినట్టుగా డీప్ బ్రీత్ తీసుకున్నాడో అప్పుడు ఇవన్నీ కూడా అతని కల్లోకి వస్తూ ఉన్నాయి, అతనికి ఆ ఫీలింగ్ అనేది వస్తూ ఉంది. హీ బిగాన్ టు ఫ్లై. అతను ఎగరడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు, అంటే ఆ పోల్ కింద పెట్టి పైకి ఎగురుతున్నాడు. హిస్ టేక్ ఆఫ్ వాజ్ ఎఫర్ట్లెస్. సో ఏమీ అతనికి పెద్ద కష్టం అనిపించలేదు, కష్టంగా అతను ఏమి దూకలేదు, ఎఫర్ట్లెస్గా దూకేశాడు, చాలా ఈజీగా దూకేశాడు. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్ జస్ట్ యాజ్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. సో ఎలాగైతే అతను చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాడో నేను దూకాలి అనేసి, ఆ విధంగా కలల్లో ఏ విధంగా అయితే అతను దూకుతాడో ఆ విధంగా అతను కల్లో ఎగిరినట్టుగా ఇతను గాల్లో ఎగురుతూ ఉన్నాడు. ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజంట్ డ్రీమింగ్, దిస్ వాజ్ రియల్. సో అతనికి ఏంటంటే ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజంట్ డ్రీమింగ్, ఇది కల కాదు ఇది నిజమే అని అతనికి ఇప్పుడు తెలుసు అనమాట. ఇంతకుముందు అంతా కలగంటూ ఉండేవాడు, ఇప్పుడు నిజంగా దూకుతున్నాడు. ఎవ్రీథింగ్ సీమ్డ్ టు బి మూవింగ్ ఇన్ స్లో మోషన్. సో మనం మూవీస్లో చూస్తూ ఉంటాం బ్యాక్గ్రౌండ్ అంటే కలలో ఏదైనా వస్తూ ఉంటే అది స్లో మోషన్లో పోతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా ఎవ్రీథింగ్ అతనికి చుట్టుపక్కలంతా కూడా చాలా స్లో మోషన్లో పోతున్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు అతను గాల్లో తేలుతూ ఉన్నప్పుడు. The air around him was the purest and freshest he had ever sensed. సో ఆ ఎయిర్ కూడా ఎలా ఉందంటే అతని చుట్టూ ఉండేది చాలా ప్యూర్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, అంత హైట్లో అతను ఎగురుతున్నాడు. మైకెల్ వాజ్ సోరింగ్ విత్ ద మెజెస్ట్రీ ఆఫ్ యాన్ ఈగల్. గెద్ద ఏ విధంగా అయితే ఎగురుతుందో ఆ విధంగా అతను గాల్లో ఎగురుతున్నాడు ఇప్పుడు. అతని కళ అనేది నిజమైంది ఇప్పుడు. ఇట్ వాజ్ ఎయిదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ద థంప్ ఆఫ్ హిజ్ ల్యాండింగ్ దట్ బ్రాట్ మైకెల్ బ్యాక్ టు ఎర్త్. సో ఇప్పుడు అతను గాల్లో ఉన్నాడు, అతను ఏ విధంగా ఆ డ్రీమ్లో ఎలా అయితే ఉన్నాడో అతను ఆ డ్రీమ్ నుంచి బయటికి రావాలంటే ఎయిదర్ అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా ఒక్కసారిగా ఎరప్షన్ అంటే విస్ఫోటనం లాగా అంటే ఎమిషన్ ఏదో ఒక విధంగా అరవాలన్నమాట, వాళ్ళ నుంచి అరుపులు రావాలి. లేదంటే అతను కింద ల్యాండ్ అయినప్పుడు వచ్చేటటువంటి ఆ సౌండ్ ఆ స్పర్శ ఏదైతే ఉందో ఆ సౌండ్తో అన్నా కూడా అతను మళ్ళీ బ్యాక్ ఆ డ్రీమ్ నుంచి బయటికి రావాలన్నమాట. On his back with that wonderful heart sun on his face he could only envision the smile on his mother's face. సో ఎప్పుడైతే అతను ఆ డ్రీమ్ నుంచి బయట వచ్చాడో అప్పుడు అంటే ఆ ల్యాండ్ పైన ల్యాండ్ అయ్యాడు, ఆ పోల్ నుంచి అంతా ఫ్లై అయ్యి అంతా ఎగిరి కింద పడ్డాడు. ఇప్పుడు ఎప్పుడైతే పడ్డాడో ఆ సూర్యరశ్మి అతని ఫేస్కి తాకింది. అప్పుడు అతని కళ్ళలో ఏం ఆలోచన ఉందంటే వాళ్ళ మదర్
నవ్వుతూ ఉన్నటువంటి ఆలోచన, ఆ ఇమాజినేషన్ అనేది అతని ముందు కనిపిస్తుంది. ఆ ఊహ, ఇన్వెన్షన్, అతను ఆ విధంగా ఊహించుకుంటున్నాడు. మా మదర్ ఇప్పుడు నవ్వుతూ ఉంటుంది, నేను సక్సెస్ఫుల్గా దూకేశాను కాబట్టి అని అనుకుంటున్నాడు. హీ న్యూ హిస్ డాడ్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టూ, ఈవెన్ లాఫింగ్. అంతేకాదు వాళ్ళ నాన్న ఇప్పుడు ఖచ్చితంగా నవ్వుతుంటాడు అనేసి అతనికి తెలుసు, చాలా గట్టిగా నవ్వుతుంటాడని. బెట్ వుడ్ ఆల్వేస్ డూ దట్ వెన్ హీ గాట్ ఎక్సైటెడ్, స్మైల్ అండ్ దెన్ సార్ట్ ఆఫ్ గిగెల్. సో బెట్ ఎప్పుడైనా కూడా ఎగ్జైట్మెంట్ వచ్చింది అని అంటే, వాళ్ళ నాన్నకి ఎప్పుడైనా ఎగ్జైట్మెంట్ వచ్చింది అంటే, ఆనందం వచ్చిందంటే ఖచ్చితంగా అతను నవ్వుతాడు, గట్టిగా నవ్వుతూ ఉంటాడనమాట. సో కాబట్టి ఇప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు మా డాడీ అని అనుకుంటున్నాడు. వాట్ హీ డిడ్ నాట్ నో వాజ్ దట్ హిస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిస్ వైఫ్ అండ్ క్రయింగ్. కానీ ఇతనికి తెలియంది ఏంటంటే వాళ్ళ నాన్న అక్కడ వాళ్ళ అమ్మని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. అది ఇతనికి తెలియడం లేదు. హీ వాజ్ క్రయింగ్ హార్డర్ దాన్ మైల్డర్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. సో మైల్డర్ వాళ్ళ మదర్ ఇంతవరకు ఎప్పుడూ అలా చూడలేదు, వాళ్ళ నాన్న అలా ఏడవడం, అంత గట్టిగా ఏడుస్తూ ఉన్నాడనమాట. షీ ఆల్సో న్యూ హీ వాజ్ క్రయింగ్ ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ఆల్, టీయర్స్ ఆఫ్ ప్రైడ్. సో ఆమెకి బాగా అర్థమైంది ఏంటంటే అతను ఇప్పుడు ఏడుస్తున్నాడు, కానీ ఆ ఏడుపు అనేది ఆనంద బాష్పాలు, ఆనందం, సంతోషం తట్టుకోలేక వస్తున్నటువంటి ఆ కన్నీళ్ళు అవి. అంతేకాదు టీయర్స్ ఆఫ్ ప్రైడ్, గర్వంతో వస్తున్నటువంటి కన్నీళ్ళు అవి. అంటే నా కొడుకు సాధించాడు, నేషనల్ లెవెల్లో నా కొడుకు రికార్డు సృష్టించాడు అనేటటువంటి ఆ గర్వంతో వస్తున్నటువంటి టీయర్స్ అవి అని చెప్తుంది, అని అనుకుంటుంది వాళ్ళ మదర్. ఓకే, వాళ్ళ మదర్కి తెలుసు ఇవి టీయర్స్ ఆఫ్ ప్రైడ్ అనేసి. Next, Michael was immediately swarmed with people hugging and congratulating him on the greatest accomplishment of his life. Swarmed అంటే surrounded, everyone, ప్రతి ఒక్కరూ వచ్చి అతన్ని చుట్టుముట్టారు. వాళ్ళ యొక్క హగ్గింగ్ అంటే పీపుల్ అందరూ కూడా ఎప్పుడైతే వీళ్ళు సక్సెస్ సాధిస్తారో అందరూ చుట్టుముట్టి ఆటోగ్రాఫ్ అని, ఇప్పుడైతే సెల్ఫీస్ అడుగుతూ ఉంటారు కదా, ఆ విధంగా అందరూ చుట్టుముట్టేశారు. అప్పుడు కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు ఫర్ హిజ్ గ్రేటెస్ట్ అకాంప్లిష్మెంట్ ఆఫ్ హిజ్ లైఫ్. అతని లైఫ్లోనే సాధించినటువంటి ఒక గొప్ప విజయం వల్ల అందరూ అతని సరౌండ్ చేసి, అందరూ చుట్టుముట్టేసి అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, కంగ్రాచులేట్ చేస్తున్నారు. హీ లేటర్ వెంట్ ఆన్ ద డే టు క్లియర్ 17 feet 6.5 inches ఏ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్. ఆ రోజు అతను సాధించినటువంటి రికార్డ్ ఏంటైతే ఉందో అది 17 feet 17 అడుగుల 6.5 ఇంచుల హైట్ ఎగిరారు. ఇది నేషనల్ ఒక్కటే కాదు, ఇంటర్నేషనల్ రికార్డ్స్ కూడా. ఓకే, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్ అది, దాన్ని సాధించాడు. అందుకోసం వీళ్ళందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తున్నారా? With all the media attention and heartfelt congratulations, Michael's life would never be the same. సో ఈ మీడియా వాళ్ళందరూ హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, పీపుల్ అందరూ కూడా. సో వీటన్నిటి వల్ల అతను ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు అతనిది ఒక సాధారణమైనటువంటి లైఫ్ కాదు, నాట్ అన్ ఆర్డినరీ లైఫ్. ఓకే, నార్మల్గా రోజులాగా లేదు. ఇట్ వాజంట్ జస్ట్ బికాజ్ హీ వన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. సో అతను నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ని సాధించాడు కదా, దానివల్ల ఇదంతా అవుతుంది, వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? కానే కాదు, అందుకాదు వీళ్ళు అప్రిషియేట్ చేసేది. అండ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్, ఒక కొత్త ప్రపంచ రికార్డ్ని సెట్ చేశాడు కదా, అందువల్ల వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదు. సో మీకు ఫస్ట్లో చెప్పాను ఒక ట్విస్ట్ ఉంటుందనేసి, అది ఇప్పుడు రాబోతుంది. అండ్ ఇట్ వాజంట్ బికాజ్ హీ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్డ్ హీజ్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. అండ్ అతని లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ అంటే హైయెస్ట్ ఎత్తు ఏదైతే ఎగిరి దూకాడో ఆ ఎత్తు కన్నా కూడా 9.5 inches ఎక్కువ ఎత్తు దూకాడు కదా, అందువల్ల వీళ్ళందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తున్నారా అంటే కానే కాదు, దానికి కూడా కాదు. మరి ఇవన్నీ కాదు, ఇంకేంటి రీజన్, ఇంకెందుకు వాళ్ళందరూ అంత ఆశ్చర్యంగా అంతగా అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అంటే ఇట్ వాజ్ సింప్లీ బికాజ్ మైకేల్ స్టోన్ వాజ్ బ్లైండ్. సో ఇది ఇక్కడ ట్విస్ట్, సర్ప్రైజ్.
మైకెల్ స్టోన్ అనే వ్యక్తి ఒక బ్లైండ్, అతను గుడ్డివాడు. సో అందుకని ఒక గుడ్డివాడు అయ్యిండి అతను ఈ ఫీట్ సాధించాడు, ప్రపంచంలోని నెంబర్ 1 పొజిషన్లో నిలిచాడు, ఒక కొత్త రికార్డ్ని సాధించాడు. అతని లైఫ్లోని ద బెస్ట్ హైట్ని అతను దూకాడు. కాబట్టి ఒక గుడ్డివాడు అయ్యిండి కూడా అతను సాధించాడు కాబట్టి ప్రపంచం అంతా అతన్ని అప్రిషియేట్ చేస్తుంది. ప్రపంచంలోని మీడియా మొత్తం అతన్ని పాయింట్అవుట్ చేస్తుంది. ప్రపంచంలోని మీడియా మొత్తం అతన్ని ఫోకస్ చేస్తుంది. అందరి దృష్టిని అతను ఆకర్షించాడు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ట్విస్ట్ నేను చెప్పినటువంటిది. సో హోప్ దట్ మీరు కూడా చాలా ట్విస్ట్కి లోనైనట్టుంటారు. ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. మామూలు వ్యక్తి ఎంత హైట్లో ఉందో తెలుసుకొని దానికన్నా కొద్దిగా హైట్ దొగ్గలుగుతాడు, కానీ ఇతను బ్లైండ్, అది ఎంత హైట్లో ఉందో తెలియదు, కింద నుంచి వెళ్తున్నాడో పైనుంచి దూకుతున్నాడో తెలియదు, కానీ కరెక్ట్గా అతను దూకాడు, అతను సక్సెస్ సాధించాడు. సో దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ఓన్లీ హిజ్ కమిట్మెంట్. అతనికి ఉన్నటువంటి గ్రేట్ కమిట్మెంట్ వల్లే, డెడికేషన్ వల్ల అండ్ డిటర్మినేషన్ వల్ల అండ్ డిసిప్లిన్, 3 Ds. ఓకే, మనకు RRR ఏ విధంగా అయితే మూవీ అంటున్నారో ఈ విధంగా DDD అనేది గుర్తుపెట్టుకోండి. ఈ DDD అనేది మీ లైఫ్లో ఉంటే, డెడికేషన్, డిటర్మినేషన్, డిసిప్లిన్, ఈ 3 మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా ఎలాంటి కష్టాన్నైనా దాటుకొని మీరు ఫైనల్గా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. సో హోప్ దట్ యు ఆల్ మెంబర్స్ విల్ ఫాలో దట్ DDD టుడే ఆన్వర్డ్స్, నాట్ RRR. ఓకే, DDDని ఫాలో అవ్వండి, సక్సెస్ అనేది సాధిస్తారు. సో దిస్ ఈజ్ యువర్స్ వెంకటేష్ యార్వా. మీకు ఈ లెసన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీ లైఫ్లో కూడా మీరు ఖచ్చితంగా ఒక గొప్ప పొజిషన్కి వెళ్తారని ఆశిస్తున్నాను. కానీ ఈ DDDని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. గ్రేట్ కమిట్మెంట్ అనేది మీలో నింపుకోండి. కమిట్మెంట్తో వర్క్ చేస్తే ఎంతటి కష్టాన్నైనా కానీ సాధించవచ్చును. ఆల్రెడీ ఒక మాంజీ అనే పర్సన్ కొండని కూడా చేత్తోనే ఒక చిన్న సుత్తితో కొండని పగలగొట్టి ఒక వే అనేది క్రియేట్ చేశాడు, ఒక రోడ్డుని క్రియేట్ చేశాడు, ఒక రూట్ క్రియేట్ చేశాడు. సో మనిషి తలుచుకుంటే కొండను కూడా పగలగొట్టొచ్చు అనేసి నిరూపించినటువంటి వ్యక్తి మాంజీ. ఇలా చాలామంది ఉన్నారు. సో ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. ఎవరో కామెంట్ చేస్తున్నారు, ఎవరో క్రిటిసైజ్ చేస్తున్నారు అనేసి నీ కమిట్మెంట్ నువ్వు వదులుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆ లైఫ్లో సక్సెస్ అనేది సాధించలేవు. ఒకరి గురించి మనకు అనవసరం. మనం ఏదైతే కమిట్మెంట్తో ఉన్నామో ఆ కమిట్మెంట్తో ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అనేది సాధించాలి. అప్పుడు ఎవరైతే నిన్ను కామెంట్ చేశారో వాళ్ళందరూ నిన్ను అప్రిషియేట్ చేస్తారు, నీ ఆటోగ్రాఫ్ కోసం నీ వెనకాల పరిగెత్తారు. అలాంటి రోజు నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and subscribe to my channel. Thank you.